సంఖ్యాకాండము 26వ అధ్యాయము. రెండోసారి జనాభా లెక్కలు. ఆ తెగులు పోయిన తరువాత యెహోవా మోషేతో, యాజకుడైన అహరోను కొడుకు ఎలియాజరుతో మాట్లాడుతూ, మీరు ఇశ్రాయేలీయుల సమాజమంతట్లో 20 సంవత్సరాలు మొదలుకొని ఆ పై వయసున్న ఇశ్రాయేలీయుల్లో యుద్ధం చేయగల సామర్థ్యం ఉన్న వారిని తమ పితరుల కుటుంబాల ప్రకారం లెక్కపెట్టండి అన్నాడు. కాబట్టి మోషే యాజకుడైన ఎలియాజరు యెరికో దగ్గర యొర్దాను తీరంలో మోయాబు మైదానాల్లో సమాజమంతటితో మాట్లాడుతూ, 20 సంవత్సరాలు ఆ పై వయసు కలిగి ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన వారిని లెక్కపెట్టమని యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు అన్నారు. ఇశ్రాయేలు పెద్ద కొడుకు రూబేను. రూబేను కొడుకు హనోకు నుంచి, హనోకీయులు హనోకు వంశస్థులు, పల్లువీయులు పల్లు వంశస్థులు, హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు, కర్మీయులు కర్మీ వంశస్థులు. వీరు రూబేనీయుల వంశస్థులు. వారిలో లెక్కకు వచ్చినవారు 43,730 మంది పురుషులు. పల్లు కొడుకు ఏలీయాబు. ఏలీయాబు కొడుకులు నెమూయేలు, దాతాను, అబీరాము. కోరహు అతని సమాజం యెహోవాకు విరోధంగా వాదించినప్పుడు, సమాజంలో మోషే అహరోనులకు విరోధంగా వాదించిన దాతాను, అబీరాములు వీరే. ఆ సమాజం వారు చనిపోయినప్పుడు అగ్ని 250 మందిని కాల్చేసినందువల్ల భూమి తన నోరు తెరచి వారిని, కోరహును మింగేసినందువల్ల వారు ఒక హెచ్చరికగా అయ్యారు. అయితే కోరహు కొడుకులు చనిపోలేదు. షిమ్యోను కొడుకుల వంశంలో నెమూయేలీయులు నెమూయేలు వంశస్థులు, యామీనీయులు యామీను వంశస్థులు, యాకీనీయులు యాకీను వంశస్థులు, జెరహీయులు జెరహు వంశస్థులు, షావూలీయులు షావూలు వంశస్థులు. ఇవి షిమ్యోనీయుల వంశాలు. వారు 22,200 మంది పురుషులు. గాదు కొడుకుల వంశాల్లో సెపోనీయులు సెపోను వంశస్థులు, హగ్గీయులు హగ్గీ వంశస్థులు, షూనీయులు షూనీ వంశస్థులు, ఓజనీయులు ఓజని వంశస్థులు, ఏరీయులు ఏరీ వంశస్థులు, ఆరోదీయులు ఆరోదు వంశస్థులు, అరేలీయులు అరేలీ వంశస్థులు. వీరు గాదీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 40,500 మంది పురుషులు. యూదా కొడుకులు ఏరు ఓనాను. ఏరు ఓనాను కనాను ప్రదేశంలో చనిపోయారు. యూదా వారి వంశాల్లో షేలాహీయులు షేలా వంశస్థులు, పెరెసీయులు పెరెసు వంశస్థులు, జెరహీయులు జెరహు వంశస్థులు. పెరెసీయుల్లో హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు, హామూలీయులు హామూలు వంశస్థులు. వీరు యూదా వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 76,500 మంది పురుషులు. ఇశ్శాఖారు కొడుకుల వంశస్థుల్లో తోలాహీయులు తోలా వంశస్థులు, పువ్వీయులు పువ్వా వంశస్థులు, యాషూబీయులు యాషూబు వంశస్థులు, షిమ్రోనీయులు షిమ్రోను వంశస్థులు. వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 64,300 మంది పురుషులు. జెబూలూను కొడుకుల వంశస్థుల్లో సెరెదీయులు సెరెదు వంశస్థులు, ఏలోనీయులు ఏలోను వంశస్థులు, యహలేలీయులు యహలేలు వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 60,500 మంది పురుషులు. యోసేపు వంశస్థులు, అతని కొడుకులు మనష్షే ఎఫ్రాయిము. మనష్షే కొడుకుల్లో మాకీరీయులు మాకీరు వంశస్థులు. మాకీరు గిలాదుకు తండ్రి. గిలాదీయులు గిలాదు వంశస్థులు. వీరు గిలాదు కొడుకులు. ఈజరీయులు ఈజరు వంశస్థులు, హెలకీయులు హెలకు వంశస్థులు, అస్రీయేలీయులు అస్రీయేలు వంశస్థులు, షెకెమీయులు షెకెము వంశస్థులు, షెమీదాయీయులు షెమీదా వంశస్థులు, హెపెరీయులు హెపెరు వంశస్థులు. హెపెరు కొడుకు సెలోపెహాదుకు కూతుళ్ళే గాని
కొడుకులు పుట్టలేదు. సెలోపెహాదు కూతుళ్ళ పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. వీరు మనష్షీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 52,700 మంది పురుషులు. ఇవి ఎఫ్రాయిము కొడుకుల వంశాలు. షూతలహీయులు షూతలహు వంశస్థులు. బేకరీయులు బేకరు వంశస్థులు. తహనీయులు తహను వంశస్థులు. షూతలహు వంశస్థుడు ఏరాను, అతని వంశం ఏరాను వంశం. వీరు ఎఫ్రాయిమీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 32,500 మంది పురుషులు. వీరు యోసేపు కొడుకుల వంశస్థులు. బెన్యామీను కొడుకుల వంశాల్లో బెలీయులు బెల వంశస్థులు. అష్బేలీయులు అష్బేల వంశస్థులు. అహీరామీయులు అహీరాము వంశస్థులు. షూఫామీయులు షూపఫాము వంశస్థులు. బెల కొడుకులు ఆర్దు, నయమాను. ఆర్దీయులు ఆర్దు వంశస్థులు. నయమానీయులు నయమాను వంశస్థులు. వీరు బెన్యామీనీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 45,600 మంది పురుషులు. దాను కొడుకుల వంశాల్లో షూహామీయులు షూహాము వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 64,400 మంది పురుషులు. ఆషేరు కొడుకుల వంశాల్లో ఇమ్నీయులు ఇమ్నా వంశస్థులు. ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు. బెరీయులు బెరీయా వంశస్థులు. బెరీయానీయుల్లో హెబెరీయులు హెబెరు వంశస్థులు. మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు. ఆషేరు కూతురు పేరు సెరహు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 53,400 మంది పురుషులు. నఫ్తాలి కొడుకుల వంశాల్లో యహసయేలీయులు యహసయేలు వంశస్థులు. గూనీయులు గూనీ వంశస్థులు. ఏసెరీయులు ఏసెరు వంశస్థులు. షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు. వీరు నఫ్తాలీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 45,400 మంది పురుషులు. ఇశ్రాయేలీయుల్లో లెక్కకు వచ్చిన వారు 6,01,730 మంది పురుషులు. యెహోవా మోషేతో వీళ్ళ పేర్ల లెక్క ప్రకారం ఆ దేశాన్ని వీళ్లకు స్వాస్థ్యంగా పంచిపెట్టాలి. తమ తమ లెక్క ప్రకారం ఆ స్వాస్థ్యం వాళ్లకు ఇవ్వాలి. ఎక్కువ మంది ఉన్న వంశాలకు ఎక్కువ స్వాస్థ్యం, తక్కువ మంది ఉన్న వారికి తక్కువ స్వాస్థ్యం ఇవ్వాలి. తమ తమ లెక్కను బట్టి వివిధ గోత్రాలకు స్వాస్థ్యం ఇవ్వాలి. చీటీలు వేసి ఆ భూమిని పంచిపెట్టాలి. వారు తమ తమ పితరుల గోత్రాల జనాభా లెక్క ప్రకారం స్వాస్థ్యం పొందాలి. ఎక్కువ మందికైనా తక్కువ మందికైనా చీటీలు వేసి ఎవరి స్వాస్థ్యం వారికి పంచిపెట్టాలి. వీరు తమ తమ వంశాల్లో లెక్కకు వచ్చిన లేవీయులు. గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు. కహతీయులు కహతు వంశస్థులు. మెరారీయులు మెరారి వంశస్థులు. లేవీయుల వంశాలు ఏవంటే లిబ్నీయుల వంశం, హెబ్రోనీయుల వంశం, మహలీయుల వంశం, మూషీయుల వంశం, కోరహీయుల వంశం. కహతు అమ్రాము తండ్రి. అమ్రాము భార్య పేరు యాకెబెదు. ఆమె లేవీ కూతురు. ఆమె ఐగుప్తులో లేవీకి పుట్టింది. ఆమె అమ్రాము వల్ల అహరోను, మోషే వీళ్ళ సహోదరి మిర్యాములను కన్నది. అహరోనుకు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు పుట్టారు. నాదాబు, అబీహులు యెహోవా సన్నిధిలో అంగీకారం కాని అగ్ని అర్పణ చేసినప్పుడు చనిపోయారు. వారిలో నెల మొదలుకొని పై వయసు కలిగి లెక్కకు వచ్చిన వాళ్ళందరూ 23,000 మంది పురుషులు. వారు ఇశ్రాయేలీయుల్లో లెక్కకు రానివారు గనక ఇశ్రాయేలీయుల్లో వాళ్లకు స్వాస్థ్యం దక్కలేదు. యెరికో ప్రాంతాల్లో, యొర్దాను దగ్గరున్న మోయాబు మైదానాల్లో మోషే, యాజకుడైన ఎలియాజరు ఇశ్రాయేలీయుల జనాభా లెక్కపెట్టినప్పుడు లెక్కకు వచ్చిన వారు వీరు. మోషే, అహరోనులు సీనాయి ఎడారిలో ఇశ్రాయేలీయుల జనాభా లెక్కపెట్టినప్పుడు లెక్కకు వచ్చిన వారిలో ఒక్కడైనా వీళ్ళల్లో లేడు. ఎందుకంటే
వారు కచ్చితంగా ఎడారిలో చనిపోతారని యెహోవా వారి గురించి చెప్పాడు. యెఫున్నె కొడుకు కాలేబు, నూను కొడుకు యెహోషువ తప్ప వారిలో ఒక్కడైనా మిగల్లేదు.